హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకైతే స్వయంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో మనకు ఇప్పటివరకు అందిస్తున్న పెన్షన్ పూర్తి స్థాయిలో ఏదైతే 4,000 రూపాయలు అందిస్తున్నారు కదా, ఇందుకు సంబంధించి మరొక 2,000 రూపాయలు అదనంగా కలిపి 6,000 రూపాయలు అయితే అందించబోతున్నారు దివ్యాంగులకు. అవి ఎప్పటి నుంచి అందిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 2,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. వారికి 2,000 రూపాయలు కలిపి మొత్తం 4,016 రూపాయలు అయితే అందించబోతున్నారట. సో అవి ఎప్పటి నుంచి జమ చేసే ఛాన్స్ ఉంది? ఇందుకు సంబంధించి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనకు నవంబర్ నెల పెన్షన్లు అనేది డిసెంబర్లో ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఈ నెల అయినా మరి ఏ నెల పెన్షన్ ఆ నెల అందిస్తారా? ఇప్పటివరకు ఎన్ని జిల్లాలకు పెన్షన్లు అయితే అందించారు? కొంతమంది అంటున్నారు మాకు పెన్షన్ డబ్బులు రాలేదన్నా. సో ఇప్పటివరకు కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. తెలంగాణలో ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. డైలీ ఫాలో అవుతున్న రెగ్యులర్గా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు అనేది మొదటగా మనకు నవంబర్ నెల పెన్షన్లు అనేది డిసెంబర్లో అందిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏమవుతుందంటే అక్టోబర్ నెల పెన్షన్లే మనకు నవంబర్ చివరి ఆఖరికి ఇచ్చారు. సో ఎప్పుడు ఇచ్చారు? 24, 28, 29 తారీఖు. ఇది డేట్ అనేది మార్చేసి మనకు డిసెంబర్లో వచ్చింది. కాబట్టి మనకి ఏ నెల పెన్షన్ వచ్చినట్టు ప్రస్తుతానికి అక్టోబర్ నెల పెన్షన్, ఇవి నవంబర్ నెల పెన్షన్ డిసెంబర్లో రావడం జరుగుతుంది. సో ఈ ఒకవేళ ప్రభుత్వం అనేది ఈరోజు రేపు ఎన్ని జిల్లాల వరకు జమ అవుతుంది, ఇప్పటివరకు ఎన్ని జిల్లాలలో పెన్షన్ అనేది డబ్బులు అనేది అందించింది అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పటివరకు ప్రభుత్వం మొదటి విడత వచ్చేసి 15 జిల్లాలకు, మరొక రెండో విడత ఒక జిల్లాకు, మొత్తం 16 జిల్లాలు. ప్రస్తుతం ఉన్నటువంటి దాదాపు మరొక 17 జిల్లాలకైతే జమ కావడం అయితే జరిగిందండి. సో మొత్తానికి ఎవరెవరికి జమ అవుతుంది ఏంటనేది లిస్ట్ కూడా మనకు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దాదాపు ఇందులో జనగాము, జగిత్యాల, హైదరాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఇక జోగులాంబ, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలు. ఇక అదేవిధంగా నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ఇక అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు అయితే వరంగల్ జిల్లా, హైదరాబాద్ జిల్లాలో కూడా అందిస్తున్నారు. సో పెన్షన్లు అనేది ప్రభుత్వం ఒకవేళ మీరు పెన్షన్ డబ్బులు తీసుకున్నట్లయితే ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేదు, సంతోషం. పెన్షన్ డబ్బులు తీసుకోకపోతే తీసుకునే ప్రయత్నం చేయండి. 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. సో మొత్తానికి మిగిలిన వారికి ఈరోజు రేపు అయితే పెన్షన్లు అయితే అందిస్తారండి. పోస్ట్ మ్యాన్లో మీరు ప్రతి నెల ఏ రకంగా తీసుకుంటున్నారో అదే విధంగా కొనసాగిస్తారు. ఎందుకంటే పోస్ట్ మ్యాన్ బ్యాంకు నిన్నటి రోజున పెన్షన్ డబ్బులు తెస్తే ఈరోజు అందిస్తారు. కాబట్టి ఒకసారి తెలుసుకోండి, ఈ జిల్లాలో మీ పేరు లేకపోయినా ఒకవేళ తీసుకున్నట్లయితే సంతోషం. ఇక ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి మనకు డిసెంబర్ అయితే రావడం జరిగింది. మనకు నవంబర్ నెల పెన్షన్ అయితే ఇవ్వాలి. ఒకవేళ ఈ నెలలో పెన్షన్ ఇస్తే 2 నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే అందించాలి. సో మొత్తం మీద అయితే ప్రభుత్వం తాజాగా ఇందుకు సంబంధించి కొన్ని పెన్షన్లు కూడా ఖర్చు చేయబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిని ఏరివేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇందులో ఆధార్ కార్డును గతంలో అప్డేట్ చేసుకొని వయసు అనేది పెంచుకొని తీసుకున్న పెన్షన్లు, ఫేక్ సర్టిఫికేట్, సాధారణ సర్టిఫికేట్లు పెట్టిన వారికి డబుల్ పెన్షన్లు, గవర్నమెంట్ నుంచి ఎంప్లాయీస్ ఒక రకంగా, మరొకటి నార్మల్ పెన్షన్లు, ఈ రకంగా పొందేవారిని కూడా గతంలో గుర్తించారు. దాదాపు 5 నుంచి 6 వేల మంది ఉన్నారట. వారికి రికవరీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అదే విధంగా కొనసాగించాలని చూస్తున్నారట. సో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతు భరోసా సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశాలు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ 10,000 కోట్లు అయితే అవసరం అవుతుందని చెప్పేసి భూమిలో తనఖా పెట్టి ఈ రకంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇలాంటి డబ్బుల కోసం, అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు కోసం కూడా చూస్తున్నారు. కాబట్టి ఎంతమంది ఉండబోతున్నారు ఏంటంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మంది అయితే ఉన్నారు. సో మనకు దాదాపు ఈ సంవత్సరం మొత్తం ఒక్కొక్కరికి 26,000 బాకీ అయితే ఉంది. కాబట్టి ఆ బాకీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్లు కొడుతున్నారు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 44 లక్షల మందిలో ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది ఏంటంటే ఒక లిస్ట్ అనేది రెడీ చేయబోతున్నారట. ఇప్పటికే నివేదిక అయితే వచ్చిందట. కొంతమంది ఇండెప్త్గా వెళ్ళి కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి కట్ చేసి పాత పెన్షన్ల పెంపనే ఉండబోతుంది. ఎందుకంటే లిస్ట్ అనేది ఒకసారి 44 లక్షల మంది, ఇప్పుడు కొత్తగా యాడ్ అయితే ప్రభుత్వం పైన మరింత భారం బడ్జెట్ అయితే పెరుగుతుంది. కాబట్టి నిజమైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ రావాలని, సో మొత్తం మీద అయితే 4 చక్రాల వాహనాలు, బిల్డింగులు, 10 ఎకరాల భూములు ఉన్న వారికి కూడా తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. ఇది ప్రస్తుతానికి ఆసరా పెన్షన్లో పెంపు అనేది కొంతమంది తొలగించే ప్రక్రియ. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే మనకు ఇందులో దాదాపు 16 తారీఖు, 17 తారీఖులో
దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రాబోతుందట. పోస్ట్ మ్యాన్ సంబంధించి గుడ్ న్యూస్, ఎందుకంటే ఇందులో మనకు చాలామంది వేలిముద్రలు పడక నానా అవస్థలు పడి బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి 2-3 నెలల పెన్షన్ కట్టాయి కదా, అటువంటి వారు కూడా నేరుగా పంచాయత్ సెక్రటరీ తన వేలిముద్రలు పెట్టి ఇటు వేలిముద్రలు పడిన వారి ఆసరా పెన్షన్లు, ఇంటికి పరిమితమైన వారికి పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే అందించబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే అయితే కొనసాగిందండి. సర్వేలో దాదాపు 8 కాలమ్స్ అయితే ఉన్నాయి. దాదాపు ఇందులో 30 నుంచి 20 ప్రశ్నలు అయితే ఉన్నాయి. అవి ఎలా అడుగుతున్నారు ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందండి. ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది. సర్వేలో 8 కాలమ్స్ అయితే ఉన్నాయి. దాదాపు 8 నుంచి 20 నుంచి 30 ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంటికి సంబంధించిన ఫోటో 3 సైడ్ల పైకెక్కి దిగడం, ఒకటి పైనుంచి దింపడం, కింద నుంచి దింపడం, సైడ్ల పొంటి, దాంతోపాటు రేషన్ కార్డు తప్పనిసరి ఆ నెంబరు. ఇక మీకు ఖాళీ స్థలం ఉన్నట్లయితే ప్రభుత్వం 400 చదరపు గజాల్లో కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. చాలా వరకు అయితే అంత స్థలం లేదు కాబట్టి ఇంటింటి ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ ఇంటింటి సర్వే అది కొనసాగుతుందండి. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు వీళ్ళందరికీ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారండి. తర్వాత వ్యవసాయ కూలీలు, దళితులకు, గిరిజనులకు అయితే ఇస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇల్లు లేని వారికి అయితే ప్రభుత్వం పేదలు, నిరుపేదలని గుర్తించి ఈ సర్వే అనేది మనకు ఈ నెల చివరాఖరికి అయితే కంప్లీట్ కాబోతుంది. నెక్స్ట్ మంత్ మనకు భూమి పూజ చేయడం, ఇక ఈ పథకానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు అయితే కేటాయించనున్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. మనకు 6 కేజీల బియ్యం అనేది సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా అయింది. సన్నద్ధం ఆమోదం అయితే తెలిపిందండి. ఎప్పటి నుంచి అందిస్తారంటే జనవరి నుంచి సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వరికి సంబంధించి సన్న వడ్లు అయితే పండించి ప్రభుత్వం వాటిని బియ్యం రూపంలో మార్చి పేదలకు అందించాలని ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. సో మొత్తం మీద అయితే ఇదండి మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి కొన్ని పథకాలు, అదేవిధంగా ఆసరా, చేయూత, పెన్షన్లకు సంబంధించినటువంటి